బ్లాక్బస్టర్ ఫిలిం. ఎవ్రీథింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ అంత టూ కూడా ఉంది సినిమా. ఇట్ ఈస్ అంత అంటే సో ఎవ్రీథింగ్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం, అందులో డౌటే లేదు. ఇట్స్ బ్యూటిఫుల్ ఫిలిం. ఫైట్స్, యాక్షన్, ఎవ్రీథింగ్ ఇట్స్ టాప్ నాచ్. బ్లాక్బస్టర్ ఆఫ్టర్ 27 September 2001 స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఆఫ్టర్ 23 years ఇది. ఎస్ ఇట్స్ బిగ్గెస్ట్ హిట్, ఇట్స్ అ బ్లాక్బస్టర్ హిట్. ఎస్ అన్నీ టాప్ నాచ్. అంత బాగుంది, వెరీ గుడ్. రీచ్ అవ్వలేదు అన్ ఫీలింగ్లో ఉన్నాను సినిమా అయితే. ఓవరాల్గా అయితే ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఆఫ్టర్ లాంగ్ టైం 6 years వచ్చారు కాబట్టి ఎన్టీఆర్ కోసం అయితే సినిమా చూసేయచ్చు. బట్ స్టోరీ పరంగా కొరటాల శివ హీ కుడ్ హ్యావ్ డన్ బెటర్. ఆ ఆస్పెక్ట్లో మాత్రం కొంచెం బాధ ఇవ్వాల్సింది. యా, అదే చాలా ఫ్లాట్ అవుట్ ఉంది మూవీ అంతా. ఒక హై లేదు. మాస్ మూవీ అంటే మనం ఒక యూఫోరియా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మేజర్గా అదే డిసప్పాయింట్ చేసింది. అండ్ వెరీ పువర్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఆ విషయంలో. సో చూడాలి టాక్ ఎలా ఉంటాయి. యా, ఇంకా అదే పార్ట్ 2 కోసం లీడ్ ఇచ్చినా కానీ సెకండ్ పార్ట్కి అంత స్టోరీ ఉండకపోవచ్చు ఏమో అన్నట్టు ఉంది. బట్ వీ డోంట్ నో, వీ కెనాట్ సే దట్ కదా. చాలా చిన్న రోల్ అది. సో తన రోల్ వరకు 1 song వరకు మాత్రమే ఉంది. స్టోరీ అంతా ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుంది. సో అది ఒక్క ప్లాట్ ట్విస్ట్ మీద సినిమా 3 hours మూవీ రన్ చేయడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. లేదు బ్రో, జస్ట్ అంతా అందరూ ఫ్లాట్ అవుట్ క్యారెక్టర్స్. ఎన్టీఆర్ని చాలా ఎలివేటెడ్గా చూపించారు. సినిమా హైలైట్ ఎన్టీఆర్, ఓన్లీ ఫర్ ఎన్టీఆర్. ఇంకా ఓకే, బట్ కొంచెం ఫైట్ కొరియోగ్రఫీ కూడా, సీక్వెన్స్ కూడా కొంచెం ఫాస్ట్. నెక్స్ట్ సెకండ్ మిత్ కాలర్ ఎగిరేపించిండు మొత్తం. సెకండ్ ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. ఇట్టు కొట్టేసిండు అన్న. మేబీ వాళ్ళు నిద్రపోయిరేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిద్రపోయింటారు. సెకండ్, థర్డ్ ఎన్టీఆర్ అన్న 1 man షో. సినిమా మొత్తం ఎన్టీఆర్ అన్న 1 man షో. ఇంకొకటి మైనస్లు ఉండొచ్చు, ప్లస్లు ఉండొచ్చు, చూసే విధానంలో ఉంటుంది. ఇంతకుముందు కొట్టాలి శివ అది తీసిండు, ఇది తీసిండు కాదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్కేల్ మారుతుంది, చూసే విధానంలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ మూడ్లో వచ్చిరో వాళ్ళకి ఇష్టం. ఇంకా 1 man షో ఎన్టీఆర్ ది. సినిమా మాత్రం బరాబర్ హైలైట్ ఉంది. సినిమా చూసి సూపర్. రియల్లీ చెప్తున్నా, నేను ఎక్స్పెక్టేషన్ ఇంత ఉంటుందని అనుకోలేదు సినిమాలో. దానికి నేను ఊహించిన దానికన్నా ఒక రేంజ్లో ఉంది మూవీ. అయితే క్లైమాక్స్ ఉంది కదా, క్లైమాక్స్ అసలు ఇంత సింపుల్గా తీసేస్తాడని అనుకోలే, కానీ సూపర్ క్లైమాక్స్. అది సెకండ్ హాఫ్ అయితే ఊహించొద్దన్నా. దీనికి ఒక బ్రో 2-3 5-6 అవి మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకా ఎక్కువనే స్పాయిలర్స్ మాత్రం బయట పెట్టకండి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఉన్నా కానీ మీరు టికెట్ తీసుకొని చూసి చెప్పండి రివ్యూస్, కానీ ఆ ఇష్టం వచ్చిన డౌటింగ్ మాత్రం చెప్పకూరి. మీరు కూడా చూడండి. ఇట్స్ మైండ్ బ్లోయింగ్ నిజంగా. ఎందుకంటే మరి ఒక నిజమైన ఎన్టీఆర్ని ఇక్కడ చూసాం. ఫస్ట్ పార్ట్ అయితే మైండ్ బ్లోయింగ్, సూపర్ హైలైట్స్, ఫైటింగ్స్. అది మరొక ఆదిని వీటిని సాంబార్ అన్నిటిని కూడా మరిపించిండు. చాలా బాగుంది. స్టోరీ కొత్తగా ఉంది. స్టోరీ చాలా బాగుంది. ఎంట్రన్స్ అదిరిపోయింది. తర్వాత ఇది చేప తిప్పేది అయితే అది మైండ్ బ్లోయింగ్. ఇంకా ఇద్దరు ఎన్టీఆర్లు కూడా బాగున్నారు అన్న. అసలు చాలా చూడముచ్చటగా. హీరోయిన్ బాగుంది, కాకపోతే కొద్దిగా పోర్షన్ పెట్టారు. చాలా బాగుంది. చాలా అన్ని ఆల్ సెగ్మెంట్స్ అన్ని కూడా సూపర్. ఫ్యామిలీతోనే చూసే సినిమా. యూత్, ఫ్యామిలీ అందరూ అన్ని రకాలుగా. ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ ఫ్యామిలీ స్టోరీస్ కూడా బాగానే ఉన్నాయి. బాగా ఎరిపెక్కింది. అసలు చాలా సార్లు ఎక్కింది. ఎరిపెక్కింది ఆల్రెడీ. ఎర్ర సముద్రం ఆల్రెడీ చాలా సూపర్ అన్న. చాలా సూపర్ ఉంది. ఎలోన్ గా తీసింది. RRR అంటే ఇద్దరు కలిసి ఉంది కాబట్టి, ఇది ఒక్కడే సోలో కాబట్టి చాలా. దానికంటే రొటీన్ అంటే ఏం కాదు, కానీ స్టోరీ అంత ఎక్కలే ఎవరికి.
మరి ఎక్కడ పోయిందంటారు సినిమా? స్టోరీ దగ్గర నెక్స్ట్ లెంత్ కూడా ఎక్కువ ఉంది బాగా. జర లెంత్ తగ్గించి స్టోరీ కూడా కొంచెం చేంజెస్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. సో పార్ట్ 2 అవసరం దీనికి, లేదంటే ఒకటేసారి? పార్ట్ 2 అవసరం అంటే ఓకే, బాహుబలిలో మనకి కట్టప్ప ఎందుకు చంపాడు అనేటట్టు క్లైమాక్స్ లో కొంచెం ఎన్టీఆర్ గారిని వాళ్ళ కొడుకే చంపినట్టు చూపించారు. అది అయితే పార్ట్ 2 చూడాలి కంపల్సరీగా. పార్ట్ 2 వచ్చిన తర్వాత ఇంకా చూడాలి. యావరేజ్ ఉంది అంతా. ఫస్ట్ టైం వన్ టైం చూస్తే చాలు. అంటే లైక్ దేవరా అనేది ఆశ్చర్యలాగా అయిపోయినట్టేనా? అంత కాదు, ఆ దేవర కొంచెం బెటర్, ఆశ్చర్య అంత కాదు, కొంచెం బెటర్. శివ కొంచెం అప్గ్రేడ్ అయ్యాడు కొంచెం లైట్ గా. అంతే. సినిమా అయితే 2 ఇంకా ఎట్లా ఉంటుంది నాకు తెలిసి 2 బానే ఉంటది. 1 ఇట్లా క్లైమాక్స్ బాలే భయ్యా నాకు. క్లైమాక్స్ అందరికి ఎవరికి నచ్చదు యాక్చువల్లీ. క్లైమాక్స్ ఫ్యాన్స్ కైనా కూడా నచ్చదు నా ప్రకారంగా చెప్తున్నా. మీ హార్ట్ఫుల్ గా చెప్పండి, సినిమా ఎలా ఉంది? హార్ట్ఫుల్ గా అయితే యావరేజ్ 3.5 అంతే. హార్ట్ఫుల్ గా చెప్పండి. హార్ట్ఫుల్ గానా? ఒరిజినల్ గా చెప్పాలంటే ఇంకేమైనా నాకు నచ్చలేదు భయ్యా, నాకు నచ్చలేదు. మా కూడా మాట చెప్పు.